ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో జేఎన్ టు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వెక్టార్ డిఫరెన్షియేషన్ టాపిక్లోని వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఇవి మనం ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే ఇన్ దిస్ ప్రాబ్లం వీ హ్యావ్ టు ఫైండ్ గ్రాడ్ పై. ఇన్ దిస్ ప్రాబ్లం we have to find grad phi. ఓకే స్టూడెంట్స్, మనం ఫస్ట్ గ్రాడ్ పై ఫైండ్ అవుట్ చేయాలి. గ్రాడ్ పై అంటే డెల్ పై. గ్రాడ్ పై ఈక్వల్ టు డెల్ ఆఫ్ పై అంటే వాల్యూ లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. స్టూడెంట్స్, లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. డెల్ అంటే ఫార్ములా ఐ ఇంటూ డో బై డో ఎక్స్, జే ఇంటూ డో బై డో వై ప్లస్ కే ఇంటూ డో బై డో జెడ్. ఓకే స్టూడెంట్స్, లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఐ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మనం వాల్యూ కనుక్కోవాలి స్టూడెంట్స్. కాబట్టి 1 బై డో బై డో ఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే ఫార్ములా ఎంత అంటారు? డో బై డో ఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఫార్ములా 1 బై ఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ అలాగే సేమ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో బై డో వై జే ఇంటూ డో బై డో వై ప్లస్ జెడ్ స్క్వేర్ ఇంటూ డో బై డో వై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. నెక్స్ట్ అలాగే కే ఇంటూ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇంటూ డో బై డో జెడ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకే స్టూడెంట్స్, కాబట్టి మనం ఈ వాల్యూస్ కూడా ఇలాగే చేయాలి. ఇలా చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ వీటన్నిటిని సింప్లిఫై చేస్తాం. ఐ ఇంటూ సేమ్ స్టూడెంట్స్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అండ్ జెడ్ స్క్వేర్ అనేది కామన్గా ఉంది. ఇక్కడ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అనేది కామన్గా ఉంది. ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఐ అంటే 2x. కాబట్టి దీన్ని డైరెక్ట్గా ఇలా రాసుకోవచ్చు స్టూడెంట్స్. 2x ఇంటూ ఐ అలాగే 2y ఇంటూ జే ప్లస్ 2z ఇంటూ కే అని రాయచ్చు స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, కాబట్టి మనం ఇక్కడ కానీ మనం చూసినట్టయితే ఇక్కడ పాయింట్స్ ఇచ్చారు స్టూడెంట్స్. ఎట్ 1 అని ఇచ్చేసారు. 1 అని ఇచ్చేసారు. 1 అని ఇస్తే ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ అని స్టూడెంట్స్. కాబట్టి హియర్ గివెన్ పుట్ ఎక్స్ ఈక్వల్ టు 1, వై ఈక్వల్ టు 1 అండ్ జెడ్ ఈక్వల్ టు 1. ఇన్ అబౌవ్ put x equal to 1, y equal to 1 and z equal to 1 స్టూడెంట్స్. కాబట్టి మరి కనుక చూసినట్టయితే ఈజీగా అర్థమవుతుంది స్టూడెంట్స్. ఇక్కడ పుట్ x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 1, z ఈక్వల్ టు 1 ఈక్వల్ టు 1 బై 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ ఐ 2 ఇంటూ 1 ఇంటూ జే ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ కే. ఓకే స్టూడెంట్స్, దీన్ని ఒకసారి సింప్లిఫై చేస్తే 1/3 ఇంటూ 2/3 ఆఫ్ ఏమొస్తుంది స్టూడెంట్స్. దీన్ని ఒకసారి మనం సింప్లిఫై చేస్తే ఒకసారిగా మనం చూసుకుంటే ఈజీగా అర్థం స్టూడెంట్స్. ఇక్కడ ఏం చేసాం మనము? ఫైండ్ గ్రాడ్ పై వేర్ పై XYZ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఎట్ 1, 1, 1. ఇది వెక్టర్ డిఫరెన్షియేషన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. J into K, J into GB, J into H important questions. In this problem we have to find grad phi. What is grad phi? Del of log of x square plus y square plus z square students. What is del? I bar into dou by dou x plus j into dou by dou y, k bar into dou by dou z. Log of x square plus y square plus z square. I into like we know that formula log of x square plus y square plus z square into 1 by x square plus y square plus z square into dou by dou x, dou by dou y, dou by dou z. మొత్తం వాల్యూస్గా మనం చేసినట్టుదే 2x ఇంటూ ఐ, 2y ఇంటూ జే, 2z ఇంటూ కే. కాబట్టి ఇక్కడ మనం గివెన్ ప్రాబ్లంలో ఇచ్చారు స్టూడెంట్స్. పుట్ x ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ ఈక్వల్ టు 1 అని. ఇక్కడ మనం ఈ వాల్యూస్ని కానీ సబ్స్టిట్యూట్ చేసినట్టుదే ఈజీగా మనకు ఆన్సర్ వస్తుంది స్టూడెంట్స్. ఇక్కడ ఏమొస్తుంది? 1/3 1/3 into
2 into 1 2 కాబట్టి 3 into 2 ఎంత స్టూడెంట్స్ 6. మనం దీన్ని ఇక్కడ 2 కామన్ తీసుకోవచ్చు, యాడ్ చేయటం పాసిబుల్ అవ్వదు స్టూడెంట్స్. కాబట్టి I bar J bar ప్లస్ K అంటే K బార్ అంటే K బార్ రాసుకోవచ్చు స్టూడెంట్స్. ఇలాగా ఈజీగా అర్థమవుతుంది స్టూడెంట్స్. సరిగ్గా మనం ప్రాబ్లం కానీ చూసినట్టయితే అర్థమవుద్ది. ఒకసారి చూడండి. ఓకే స్టూడెంట్స్, ఒకసారి మనం చూసినట్టయితే ఈ క్వశ్చన్లో మనం ఏం చేసాం అనేది ఒకసారి గమనించినట్టయితే, ఓకే స్టూడెంట్స్, ఇందులో ఏం చేసామంటే ఇన్ దిస్ ప్రాబ్లం వీ హ్యావ్ టు ఫైండ్ గ్రాడ్ పై ఆఫ్ XYZ ఈక్వల్ లాగ్ ఆఫ్ x² + y² + z² at 1 1 1. ఓకే, ఇన్ దిస్ ప్రాబ్లం వీ హ్యావ్ టు ఫైండ్ del pi. Del pi అంటే గివెన్ ఫంక్షన్ log of x² + y². వీ నో దట్ ఫార్ములా log of x² + y² + z² అంటే 1/x² + y² + z². అండ్ అగైన్ dou/dx of x² + y² + z². J into 1/x² + y² + z². dou/y into x² + y² + z². K into 1/x² + y² + z². dou/z of x² + y². ఇలాగ మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్స్ వస్తాయి స్టూడెంట్స్. అదిగోండి, పుట్ x = y = z. కాబట్టి 2 into 1 2 into 1. ఓకే, కాబట్టి మనం దీనికి ఆన్సర్ ఈజీగా చేయగలిగాం. ఓకే స్టూడెంట్స్, మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు కాల్ చేయొచ్చు. మా మొబైల్ నంబర్ 9676011707. వేరా స్పేస్ బ్రహ్మం స్పేస్ వై. Okay students, please like and share and subscribe.